ఛ! మీరిద్దరూ నాకు కిడ్నాప్ లో ఉన్న థ్రిల్లింగ్ ని దూరం చేశారు. నేను అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. వదినా అస్సలే లేదంటే ఎవరో నీలాగే కొసరడిగిందంట. అలా ఉంది. అసలే అబ్బిని కిడ్నాప్ చేయటం కుదరలేదంటే కిడ్నాప్ చేయటంలో థ్రిల్ దొరకలేదని నువ్వు నొచ్చుకుంటున్నావు. సరిపోయింది వదినా. సరే, అదంతా వదిలేయండి. ఇంతకీ అభిని ఎప్పుడు కిడ్నాప్ చేస్తారు? మా తమ్ముడు అది చేస్తాడు ఇది చేస్తాడు అని మీ తమ్ముడు గురించి తెగ కథలు చెప్తూ ఉంటావు. ఇక్కడికొచ్చి మీ తమ్ముడు చేస్తున్నది మాత్రం ఏమీ లేదు. బొరేంద్ర, చూసావా వదిన ఎలా అంటుందో? నీ కట్అవుట్ కి అభిని ఎంత సింపుల్ గా ఎత్తుకుపోవాలి. నువ్వేమో నీ బుద్ధిని బ్రెయిన్ ని మొత్తం వాడి ప్రయత్నించినా అభిని మాత్రం కిడ్నాప్ చేయలేకపోతున్నావు. అక్క, నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను కదా. నేను ఎంత తెలివిగా ప్రయత్నిస్తే ఆ అభి అంత తెలివిగా తప్పించుకుంటుంది. ఎప్పుడు చూసినా ఇదే వరస. ఇలా అయితే నువ్వు ఎప్పటికీ అభిని పెళ్లి చేసుకోలేవు. అభి ద్వారా వచ్చే అదృష్ట జాతకం నీ జాతకానికి కలవదు. అక్క, ఆ మాట మాత్రం అనకు. ఇన్ని రోజులు అభిని పెళ్లి చేసుకోవాలని, అభి జాతకంతో నా జాతకం మార్చుకోవాలని ఇంతగా తాపత్రయపడుతున్నాను. ఉన్నట్టుండి అభి దక్కదన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్విలా చేతకాని వాడిలాగా ఉంటే చివరికి జరిగేది ఇదే. లేదక్క, ఈసారి మాత్రం ఆ అభిని తప్పించుకోనివ్వను. చూడు, ఇప్పుడు అందరూ ఏవేవో గెటప్లు వేసుకుంటున్నారు. స్టేజ్ మీద డాన్సులని, నాటకాలని, ఏవేవో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరూ ఆ హడావిడిలో ఉంటారు. నువ్వు కూడా ఏదో ఒక దిక్కుమాలం వేషం వేసుకుని వెళ్ళు. అందరిలో కలిసిపోయి అద్దును చూసి అభిని ఎత్తుకుపో. అర్థమైందా? తప్పకుండా అక్క. నేను ప్లాన్ చేస్తే ఎంత పక్కాగా ఉంటుందో ఈ రోజైనా చూస్తావు. ఈ మాట అభి ఇంటి కోడలైనప్పటి నుంచి మీ అక్క కూడా చెప్తూనే ఉంది. మీ అక్క తమ్ముళ్ళు ప్రగల్భాలు పలకడం తప్ప వాటిని నిజం చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతారన్నమాట. వదిలేంటక్క, మనిద్దరినీ కరివేపాకుని తీసినట్టు తీసేస్తుంది. మరంతేగా, చేస్తాను చేస్తాను అని చెప్తూ చెయ్యని వాళ్ళని జనాలు అలాగే తీసిపారేస్తారు. అభిని ఎత్తుకెళ్లే అవకాశాలు ఎన్నొచ్చినా నువ్వు ఒక్కటైనా సద్వినియోగం చేసుకున్నావా? ఇప్పుడు కూడా వినియోగించుకోకపోతే వదినే కాదు, నేను కూడా నిన్ను అలాగే కరివేపాకులా తీసి పారేస్తా. అక్క, ఏంటిది? నువ్వేదో నాకు ఉత్సాహం ఇస్తావంటే నువ్వే నన్ను నిరుత్సాహపరుస్తున్నావు. తమ్ముడు, నువ్విది చేయగలవని నన్ను ఎంకరేజ్ చేయాలి. తీరా చూస్తే నన్ను డిస్కరేజ్ చేస్తున్నావు. నీలాంటి అక్కున్నందుకు నేను గర్వపడేలా చేయక. సరే, నువ్వు ఖచ్చితంగా ఇది చేయగలవు. అభిని ఈసారి ఎలాగైనా కిడ్నాప్ చేయగలవు. నీకు ఆ బలం ఉంది, నీక సత్తా ఉంది. ఒక్కసారి నీ బలమేంటో నువ్వు తెలుసుకో. అబ్బా, ఇది మోటివేషన్ ఇస్తున్నట్టు లేదు. యాక్టింగ్ రానోడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టుంది. వదినా ప్లీజ్, వాడేదో మోటివేషన్ కావాలంటున్నాడు, నేనిస్తున్నాను. మధ్యలో నువ్వు చెడగొట్టకు. సరే సరే, మోటివేషనేగా, ఇవ్వు. వదిలేక, నాకు కూడా అది మోటివేషన్ లా కనిపించట్లేదు. చంటి పిల్లోని స్కూల్కి పంపించడానికి చెప్పే స్టోరీలా ఉంది. నేను అభిని కిడ్నాప్ చేయడం కావాలి, అంతే కదా? ఖచ్చితంగా చేస్తాను, సరేనా? హలో సార్, చెప్పండి. డింపుల్, నాకు నీ హెల్ప్ కావాలి. మీరు ఎప్పుడు అడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను సార్. ఓవర్ యాక్షన్ వద్దు, ముందు నేను చెప్పేది విను.
ఓకే సార్. అది అర్థమైందా? అలాగే సార్. వెల్కమ్ టు ఆల్. చిన్ని కృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు. ఆయన లీలల గురించి చెప్పుకుంటూ పోతే ఎంత విన్నా తనివి తీరదు మనకి. అందుకే ఇప్పుడే చిన్ని కృష్ణుడు లీలలు చూపించడానికి అమూల్య, లలిత, రాజీవులు రాబోతున్నారు. క్లాప్స్, కమ్ ఆన్. ఒసేయ్, లేవే, ఎంతసేపు నిద్ర? ఏమత్తా, ఏమైంది? ఆ మూతికి వెన్నంటే కడుపు నిండా వెన్న తినేసి పడుకున్నావా? అయ్యో అత్తా, నేను వెన్న తినలేదత్తా. నాకు తెలిసే, ఇంట్లో ఉన్న వెన్నంతా నువ్వే తినేశావు. నిన్ను అయ్యో అత్తా. కృష్ణ, ఇదంతా నీ పనా? ఆగు, చెప్తా నీ పని. కృష్ణ, ఇది నీ పనా? ఇది నీ పనా? కన్నయ్య, కన్నయ్య, ఓ కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య.